హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదండి. దానికి మనం లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు అనమాట. లోపల నుంచి స్టిచ్చింగ్ చేసేస్తారు. అలా చేయకుండా ఈ వీడియోని చూడండి, పూర్తిగా మీకు వివరంగా చూపిస్తాను. ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా కట్ వర్క్ వచ్చిందనమాట, మొత్తం మగ్గం వర్క్ అనేది వచ్చిందండి. ఇవి ఇలా వచ్చినప్పుడు లైనింగ్ అనేది చాలామంది ఇలా మామూలుగా స్టిచ్ చేసేసి ఇలా అటాచ్ అనేది చేసేస్తూ ఉంటారనమాట. అలా అయితే అస్సలు చేసుకోవద్దండి. నేను చూపిస్తాను చూడండి ఎలా అటాచ్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనేది. ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట లైనింగ్ని. మనము ఆపోజిట్ సైడ్లో పెట్టుకున్న తర్వాత మనము నీట్గా ఇది మగ్గం వర్క్ ఉంది కదా, అక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం ఒక హాఫ్ ఇంచ్కి మార్జిన్ అనేది పెట్టుకుంటాం కదా, అక్కడికి మనము స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్జిన్ అనేది పెట్టాను. తర్వాత ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి, అదే మార్జిన్ మీద మనము ఈ కట్ వర్క్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఒక సిస్టర్ అయితే కామెంట్లో చెప్పారు, మగ్గం వర్క్ వస్తే ఏం చేయాలి సిస్టర్ అనేసి. మగ్గం వర్క్కి కూడా మనకు అంటే నా మిషన్లో నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. స్లోగా అంటే మనము చేసే పని చాలా స్లోగా చేసుకోవాలి. ఒక్కొక్క రీల్ అనేది తిప్పుతాం కదా, అది చాలా స్లోగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనం మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతే కనుక మనకు మోతీస్ మీద సూది అనేది పడుతుంది. అలా రాకుండా మనం నీట్గా ఫినిషింగ్గా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పని కూడా చేయొచ్చండి. ఇక్కడ పాదం ఉంది కదా, రెండు పాదాలు అదే సింగిల్ పాదం అనేసి వస్తాయన్నమాట. అది అయితే తెచ్చుకొని మనం మగ్గం వర్క్ మీద కుట్టు రాకుండా పెట్టుకోవచ్చు. బట్ నాకు నా మిషన్కి నేను కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేశానన్నమాట. ఇలా ఈ విధంగా నేనైతే మగ్గం వర్క్ మీద కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను. బట్ స్లోగా చేస్తానండి. ఏ పని చేసినా కూడా స్లోగా చేసుకుంటాను. అందుకు నాకు మోతీస్ అనేది మోతీస్ మీద సూది అనేది పడకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చానమాట. ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, అటు సైడ్ నుంచి నేనైతే కట్ వర్క్ చేసుకుంటూ వచ్చానమాట. నీట్గా ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీకు ఎలా వచ్చింది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్లో కూడా చూసే ఉంటారు కదా, సేమ్ అలా ఉంటుందన్నమాట. తర్వాత మనము ఇది కట్ వర్క్ స్టిచ్చింగ్ అనేది చేసేసిన తర్వాత మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చూడండి. ఇలా మనము అంటే కుట్టి తిరగతిప్పినట్టు ఉంది కదా, ఇలా వస్తుందన్నమాట. అదే మనము మామూలుగా స్టిఫ్గా అది స్టిచ్చింగ్ చేసేస్తే కనుక బాగుండదండి, చూడడానికి బాగుండదన్నమాట. ఇలా చేయడం వల్ల పని కూడా నీట్నెస్ ఉంటుంది, అలాగే చూసే వాళ్ళకు కూడా బాగుంటుందన్నమాట. బాగా స్టిచ్చింగ్ చేశారు అనేసి అనుకుంటారు. ఇలా చూడండి, కుట్ట అనేది ఈ విధంగా పడిందనమాట. నేను మీకు కనిపించడానికి ఆపోజిట్ కలర్ అయితే వేసాను. ఇలా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత చూడండి బ్యాక్ సైడ్లో ఎలా వచ్చిందో. మనకు వర్క్ అనేది నీట్నెస్ ఉండాలన్నమాట. నీట్గా ఉంటే మనకు డబ్బులు కూడా వస్తాయన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్